సార్ గిరిబాబు గారు, ఇప్పుడు ₹1,00,00,000 అంటే ఒక పెద్ద అమౌంట్, ఒక మంచి అమౌంట్. కరెక్ట్. ఇప్పుడు ఈ 2025లో చేతిలో ఒక ₹1,00,00,000 ఉంటే మీ కొత్తగూడెంలో ఒక మంచి 3 BHK మంచి లగ్జూరియస్ ఫ్లాటో లేదా ఇల్లు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ 2025లో నా చేతిలో ఒక ₹1,00,00,000 అంటే మా నెల్లూరులో ఒక మంచి 3 BHK లగ్జూరియస్ ఫ్లాటో లేదా ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. సో ఇది ఈ 2025లో ₹1,00,00,000 పరిస్థితి. మరి 2040 నాటికి ఈ ₹1,00,00,000 విలువ ఎంత? సో చాలామంది ఇప్పుడు మామూలుగా మనం చూస్తుంటాం ఒక 2005-10 ఆ టైంలో. సో మీ శాలరీ ఎంత యావరేజ్గా అంటే ఎంత చెప్తారు ఎవరైనా శాలరీ? అప్పట్లో ఒక 25,000 అంటే సార్ చాలా యావరేజ్ అంటే ఒక 18-19 ఇయర్స్ బ్యాక్ 25,000 అంటే మంచి శాలరీ, సూపర్ శాలరీ. యావరేజ్ శాలరీ ఒక 10-12,000 అంతే. ఒక 12,000 యావరేజ్ శాలరీ. బికాస్ మై శాలరీ ఇన్ 2006 ఇస్ 9,000 10,000. అంటే అది ఇయర్లీ ఎంత అవుతుంది? 1.2 lakh. అంటే 15-20 ఇయర్స్ బ్యాక్ 1.2 lakh అనేది ఇయర్లీ శాలరీ. టుడే 1.2 lakh నెల శాలరీ. అప్పుడు ఎవరైనా మీ శాలరీ ఎంత అంటే 1.2 అంటే బై డిఫాల్ట్ అది ఇయర్లీ అనుకుంటారు. ఇవాళ మీ శాలరీ ఎంత అంటే 1.2 అంటే బై డిఫాల్ట్ మంత్లీ అనుకుంటారు. అది ఆటోమేటిక్గా జనాలకు కూడా అర్థమైపోయింది. 1.2 lakh కాదు. ఇప్పుడు నేను మా బ్రదర్లకి మేము సంబంధాలు చూస్తున్నాము. అమ్మాయిల ప్రొఫైల్ చూస్తుంటే ప్యాకేజ్ కింద 20 LP lakhs per annum, 24 LP lakhs per annum, ఇతంది 24 lakhs per annum. అలా అందరు కూడా 20 lakhs ప్లస్సే పెడుతున్నారు వాళ్ళ యొక్క యాన్యువల్ శాలరీ. సార్ ఈ 15 లక్షలు 18 లక్షలు సంపాదించే వాళ్ళకి పెళ్లి చూపులు రావట్లేదు ముందు ఎవరు సీరియస్లీ. అంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ 1.2 lakh యాన్యువల్ శాలరీ టుడే హ్యాస్ బికమ్ మంత్లీ శాలరీ. ఆ 1.2 lakh కూడా తక్కువ చెప్పేది, మినిమం 1.5-1.8 శాలరీ అయిపోయింది. అంటే 15 ఇయర్స్లో అర్థమైందా? ఒక 12 months శాలరీ ఇది, 1 month శాలరీ ఇది, ఇయర్లీ శాలరీ ఇవాళ మంత్లీ అయిపోయింది. అంటే ఎంత దారుణంగా రూపీ వాల్యూ డిప్రిషియేషన్ అర్థం చేసుకోండి. సేమ్ మీరు చెప్పే 1 crore పెట్టి ఇంకో ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఒక 5-6 years బ్యాక్ మా రిలేటివ్ ఒక ఆయన ఒక ఫ్లాట్ కొన్నాడు ఇక్కడ మాదాపూర్ దగ్గర. ఆయన అడిగిన వాళ్ళకి అందరికీ 1C పెట్టుకున్నా ఓ తెగ ప్రచారం చేసేవాడు అనమాట. అంటే 1C అంటే అంత ఇంపార్టెన్స్ ఉండేది. ద సౌండ్ బిగ్గర్ సౌండ్. నెక్స్ట్ 15 yearsలో 1 crore తోటి మీకు ఏం రాదు అసలు. అంటే రాదు అంటే నార్మల్గా ఇప్పుడు స్టాండర్లోన్ అపార్ట్మెంట్ హైదరాబాద్లో 70-80 lakhs స్టాండర్లోన్, అంటే ఏ ఇమ్యూనిటీస్ లేకుండా. అదే ఈ 1 crore పెడితే అది కూడా రాదు 15 years తర్వాత. చాలా కష్టం. అది ఇన్ఫ్లేషన్ నెంబర్ ప్రకారం తీసుకుంటే మీకు దాని వాల్యూ అరౌండ్ 35 lakhs అవుతుంది.